ఈరోజు మా కుటుంబానికి తండ్రి లాంటి వారైన మా పెద్దబావ గారు కేసీ శశిలు కృష్ణారావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఏకలవ్య ఆశ్రమంలో అన్నదానము, మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పూలు బ్రెడ్ పంచడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే మా కుటుంబంలో కృతజ్ఞతతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా అంటే మా బావగారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మంచిర్యాల ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారో మరి అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఆయన ఆశీర్వాదాలతో ఈ మంచిర్యాల ఈ పరిసర ప్రాంతాల్లో సేవకి మేము మా కుటుంబము ఆయన ఆశీర్వాదాలతో ముందుంటుందని, ఏ కార్యక్రమం చేసినా మా వంతుగా ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ. 2వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఇక్కడ విగ్రహం పెట్టడానికి భూమి పూజ చేయడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ చైర్మన్ అనే వ్యక్తి అంటే పేరు చెప్పగానే ఒక కృష్ణారావు గారే జ్ఞాపకం రావడం జరుగుతుంది ప్రజలందరికీ. ఆ సార్ చేసిన సేవలు ఏ రోజు కూడా మర్చిపోలేము. ఆ సార్ కూడా ఫస్ట్గా కౌన్సిల్గా గెలిచినప్పుడు ఇదే వార్డు నుండి కౌన్సిల్ పోటీ చేసి గెలవడం జరిగింది. అలాగే ఈ వార్డులోనే విగ్రహం పెడుతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా వార్డు ప్రజలకు తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి మా వార్డు ప్రజలందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. స్వర్గీయ కృష్ణారావు గారు మరణించి 2 నెలలు గడుస్తున్నా వారు మరణించేట్టు కూడా అనిపించడం లేదు. అంటే ప్రజల్లో మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించిన పనులు కానీ, వారి విధానం కానీ, ఎవరిని నొప్పియకుండా ఏదైనా ఫైర్ ఉన్నా ఫోన్ చేసి ఇది అయిపోయిందని చెప్పడం కానీ, ప్రతి విషయంలో సార్ ముందున్నాడు కాబట్టి ఈ రోజున ఇంతమంది అభిమానులు ఉండడం, చరిత్రలో 2-3 సార్లు చైర్మన్ చేసిన ఘనత కానీ, కంప్లీట్ చైర్మన్ అధ్యక్ష సంఘానికి అధ్యక్షుడు అవ్వడం కానీ, ఆయన చేసిన పనులు కానీ చాలా అభినందనీయం. అలాగే ఈ రోజున ఇక్కడ వర్ధంతి సందర్భంగా విగ్రహ పూజ కూడా నిర్వహించడం జరిగింది. అతి త్వరలో కుటుంబ సభ్యులు అది కూడా నిర్వహిస్తారు. అలాగే వాళ్ళ కుటుంబానికి ఎల్లవెల్ల సార్ సహాయం ఉంటుంది, మన ఆశీర్వాదం ఉంటుంది. అట్లే మాకు కూడా సార్ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రోగ్రాం కాదైనా వాళ్ళ కుటుంబీకులకు, మా తోటి కౌన్సిలర్లకు, పార్టీ నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నాకు ధన్యవాదాలు.